హలో అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నాను. నేను ఈరోజు అండి సొరకాయ నూనె కూర చేస్తున్నానండి. ఈ నూనె సొరకాయ కూరకండి చాలా లేత సొరకాయ తీసుకోవాలి. నేను చూడండి చాలా లేతగా ఉన్నదే తీసుకున్నాను. ఇంత అవసరం లేదమ్మా మనకి. నేను కొంచెం తీసుకుంటాను. చూడండి ఎంత లేతగా ఉందో. నేను ఈ పీస్ పక్కన పెట్టేసి దీంతోనే చేస్తాను. ఇది మొత్తం చెక్కు తీసుకోకపోయినా పర్వాలేదమ్మా, ఎందుకంటే లేతగానే ఉంది కాబట్టి మనం దీంతోనే చేసేసుకోవచ్చు, తొక్కు తీయకుండానే చేసేసుకోవచ్చు. అయినా కొద్దిగా చెక్కు తీస్తాను, పైన తీస్తాను. అబ్బా, అసలు ఎంత లేతగా ఉందోనమ్మ సొరకాయ అయితే. కూర కూడా అంత రుచిగా ఉంటుంది. ఇంత లేతగా సొరకాయ తీసుకుంటేనే కూర చాలా రుచిగా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా పోర్కుతో ఇలా హోల్స్ పెట్టుకోండి, ఎందుకంటే నూనె కూడా మంచిగా పీలుస్తుందండి. మళ్ళీ ఉప్పు కారాలు కూడా మంచిగా పడతాయి. ఇలా చేసుకొని ముక్కలు కట్ చేసుకుందాము. ఇలాగ కొంచెం 4 భాగాలుగా చేసుకుందామండి. ఇలా ఉంచుకున్నా పర్వాలేదమ్మా, పెద్ద పెద్ద ముక్కలే కావాలి. 2 ముక్కలే చేస్తున్నాను, ఎందుకంటే నాది సన్నగా ఉంది కదా కాయి, అందుకు 2 ముక్కలే చేస్తున్నాను. ఒక టమాటా తీసుకున్నానమ్మా, ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, చిన్న సైజు లెమన్ సైజు అంతా చింతపండు తీసి పెట్టుకున్నాను, నానబెట్టి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయమ్మ, కొంచెం తాలింపు దినుసులు తెచ్చుకుందాం తర్వాత తాలింపు పెట్టుకునేటప్పుడు. కొంచెం ధనియా పౌడరు, సింపుల్గా చేసుకోవచ్చమ్మా, వెనకటి పద్ధతిలో చేస్తాను ఇది. ఇదిగోండి అమ్మ, ఈ స్పూన్తో నేను 3 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మెంతులు. అమ్మ పులుసు కూరలో తప్పకుండా వేసుకోండి, లేదంటే మెంతులు వేసుకోవడం ఇష్టం లేకపోతే మెంతి పొడి అయినా కొంచెం వేసుకోండి. కొద్దిగా మినపప్పు, పచ్చిపప్పు, ఒక ఎండుమిరపకాయ, పచ్చా దంచుకున్న వెల్లుల్లమ్మ. వెల్లుల్లి ఇష్టం లేకపోతేనండి మీకు వేసుకోకండి, ఏం పర్వాలేదు. కొంతమంది వెల్లుల్లి తినరు కదా. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. మీరమ్మ ముందు ఇవైనా వేయించుకోవచ్చు, సొరకాయ ముక్కలు వేయించి ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. సొరకాయ ముక్కలు కూడా దీనిలోనే వేసి వేయించుతాను. తర్వాత కొద్దిగా పసుపు వేసానండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయితే చాలు, బ్రౌన్ కలర్ వచ్చే అవసరం అయితే లేదండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తున్నాను. దీనిలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తానండి, ఎందుకంటే ముక్కకు బాగా పడుతుందండి. సొరకాయ ముక్కలు లేతగానే ఉన్నాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి. మూత పెట్టేసుకుందాము, సిమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుందాము. సొరకాయ ముక్కలు కూడా సగం మగ్గిపోయినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలను కొత్తిమీర వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోవాలండి. మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వచ్చేసి పచ్చికారం వేస్తున్నాను. మసాలా కారం 1 స్పూన్ వేస్తున్నానండి. గరం మసాలా కొద్దిగా, ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. పులుసు కూర కదండి, కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసుకుందామండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం ఈ స్టేజ్లోనే చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది, కొంచెం వేస్తున్నాను. ఇప్పుడే కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం తప్పకుండా వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. గుమగుమలాడిపోతుందండి సొరకాయ నూనె కూర మాత్రము.
ఎంత రుచిగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సొరకాయ ముక్క అండి ఒక 90% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలైనా ఉడికించుకుందాము. నేను సాయంత్రం అండి క్విజ్ పెడుతున్నానండి షార్ట్లో, అది కూడా తప్పకుండా చూడండి. చూడండి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నూనె సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ముద్దకి సొరకాయ ముక్క తగులుతూ ఉంటేనండి ఎంత రుచిగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.